ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని మరొకసారి అధ్యయనం చేయడానికని గౌరవ షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ గడువును మార్చి 10 వరకు పొడిగించినందుకు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఎస్సీ వర్గీకరణ మీద నియమించబడ్డ మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్గా ఉండబడే గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముందు దళితులందరి పక్షాన, మాలయేతర దళితులందరి పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం. గతంలో ఇచ్చిన షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన నివేదికలో రిజర్వేషన్ల పర్సెంటేజ్ ఏ వర్గానికి ఎంత కేటాయించడంలోనూ, వర్గీకరణ విషయంలో ఏ వర్గాన్ని ఏ గ్రూపులో చేర్చే విషయంలోనూ కొన్ని శాస్త్రీయబద్ధమైన నిర్ణయాలు కాకుండా కొంత శాస్త్రీయబద్ధత లేని నిర్ణయాలు జరిగినట్టుగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. గణాంకాలు, వివిధ సామాజిక వర్గాల ఆర్థిక రాజకీయ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మరొకసారి ఈ విషయాన్ని పునఃసమీక్ష చేసే విధంగా ముందుకు సాగాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మొన్న పోయిన వారం క్రితం మేమేదైతే విజ్ఞప్తి చేశామో ఆ విజ్ఞప్తికి స్పందించి మేము లేవనెత్తిన అంశాల్లో కొంత వాస్తవాలు ఉన్నాయేమోనని చెప్పి భావించుకొని షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ నివేదికను పొడిగించడం జరిగింది. అందుకు పెద్ద మనసుతో మా అభిప్రాయాలను గౌరవించినందుకు ముఖ్యమంత్రి గారికి, సబ్ కమిటీ చైర్మన్ గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సమయంలో భవిష్యత్తులో మరిన్ని లోపాలు జరగకుండా, భవిష్యత్తులో ఎలాంటి అశాస్త్రీయమైన నిర్ణయాలు జరగకుండా ముందుకు సాగే విధంగా ప్రభుత్వం మార్గనిర్దేశాలు జారీ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈరోజు నా మాల దాసరి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. మేము సి గ్రూపులో ఉండడం వల్ల, ముఖ్యంగా మాలలున్న గ్రూపులు ఉండడం వల్ల మాకు ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని చెప్పి వాళ్ళ భావనలో ఉన్నది. అందుకనే ఏబిసిడి వర్గీకరణ జరగాలని మేము కోరుకుంటున్నాం. మాదిగ ఉపకులాలు గతంలో బి గ్రూపులో ఉండేది, కానీ మాదిగలతో పాటు మిగతా కులాలు వెనుకబడ్డాయని గ్రహించినప్పుడు వాళ్ళకు ప్రత్యేక గ్రూప్ ఇవ్వాలని చెప్పి మేము భావించుకుంటున్నాం. అట్లనే మాలల్లో ఉండబడే కొన్ని కులాలు మాలల కంటే వెనుకబడ్డాయనే విషయం అర్థమవుతున్నప్పుడు వాళ్ళకు కూడా ప్రత్యేక గ్రూప్ ఉండాలని కోరుకుంటున్నాం. అందువల్ల మాదిగ ఉపకులాలకు లేదా మాదిగలకు అందుబాటులో ఉండబడే కులాలకు ప్రత్యేక గ్రూపు, గతంలో బి గ్రూపులు ఉన్న వాళ్ళకి, అదే సమయంలో సి గ్రూపులు ఉన్న వాళ్ళకు కూడా ఒక ప్రత్యేక గ్రూప్ ఇచ్చి డి గ్రూపులో మాలలు ఉండే విధంగా, అభివృద్ధికి చెందిన మాలలు అనబడుతున్న వాళ్ళకు డి గ్రూపులో ఉండే విధంగా చొరవ తీసుకునే విధంగా ముందుకు సాగాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కమిషన్ ముందు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు ఏ మాల దాసరులు అయితే ఇవాళ ఎంఆర్పిఎస్ చేయుత కోసం నిలబడ్డారో, అండ కోసం నిలబడ్డారో, ఖచ్చితంగా దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు న్యాయం జరగాలనేదే ఎంఆర్పిఎస్ పోరాటం తప్ప వర్గీకరణ ద్వారా మాలల్ని కావాలని వ్యతిరేకించాలనో లేదా వర్గీకరణ ద్వారా మాత్రమే మాదిగలు దోసుకోవాలనో మాకెప్పుడు ఆలోచన లేదు. అందరికీ న్యాయం జరగాలని పోరాటమే ఎంఆర్పిఎస్ చేస్తుంది. ఇప్పుడు ఎవరెవరికి కొంత వర్గీకరణ కమిషన్ నివేదికలో అసంతృప్తులు ఉన్నాయో ఆ అసంతృప్తులను లేకుండా చేసే విధంగానే అందరికీ న్యాయం జరిగే విషయంలోనే ఎంఆర్పిఎస్ పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా ఖచ్చితంగా నా మాలదాసుల సంక్షేమం కోసం కూడా నేను నిలబడుతున్న విషయం కూడా గుర్తు చేస్తున్నాను. అన్న మార్చి 10 తర్వాత అభినందన డప్పు ఉంటుందా, లేక సాగు డప్పు ఉంటుందా, లేక అసలు డప్పు ఉంటుందా ఉండదా అన్న మార్చి 10 తారీఖు తర్వాత? నువ్వు ఏ డప్పు కొట్టమంటే గా డప్పు కొడతాపో. మన పూజారిని వెళ్ళి కలిసిన మందకృష్ణ మాదిగా పూజారిని కలిసి అందరి పక్షాలు ఆడుతూ అంటారు. సో ఇక మాలలని ఎందుకు దోష చూపించే ప్రయత్నం చేస్తున్నారు? నేను ఇంతకాలం రిజర్వేషన్ల వర్గీకరణ లేకపోవడం వల్ల మా అవకాశాలు మాలలే దోచుకున్నారని చెప్పి నేను మొదటి నుంచి చెప్పాను. కమిషన్ నివేదికలకు అవే చెప్పి ఇప్పుడు చెప్పేది నువ్వు చివరికి మాలలతోటి మాలదాసర్లే కలిసి ఉండమని కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు మాదిగలో లేదా నేతకాని వాళ్ళో లేకపోతే ఇంకోరు కాదు. ఇప్పుడు మాల దాసరి దీన్ని విడివిడి చూస్తామా? చూడడానికి అవకాశం అంటే మాలదాసరులు కూడా న్యాయం చేయలేదని చెప్పి కదా ఇప్పుడు మాదిగ దండోర నాయకుడిని పిలిచింది ఇక్కడికి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాలలతో కలిసి ఉండే ఇంకో వేరే కులం ఇక్కడ నాకు కనిపించట్లేదు. ఎందుకు? అది వాళ్ళు కొని తెచ్చుకున్నారా? అందరికీ న్యాయం జరగని ఆలోచన ఉంటే అందరూ బాగుపడేటోళ్ళు కదా. ఇక్కడ అందరూ న్యాయం జరగడం కాదు, మేము ఒక్కరికి న్యాయం జరిగితే చాలనుకునేటోళ్ళు వాళ్ళు. కాబట్టిగానే
ఇప్పుడు మాలదాసర్లు కూడా మాకు ప్రత్యేక గ్రూప్ కావాలని కోరుకునే కాడికి వచ్చింది. దానికి మా సపోర్ట్ ఉంటుంది. సొంత కులంలో ఉన్నటువంటి ఇంకా తక్కువ ఇవ్వగలుగుతాం రిజర్వేషన్స్ ఏమి 5% కంటే ఇంకా దించగలుగుతాం వాళ్ళను 5 కాదు 4 కావచ్చు 3 కావచ్చు, ఏం తప్పేంటి? అన్యాయం జరిగేది వాళ్ళకి. వాళ్ళ జనాభా ఎంతో అంత వాటా. మాలదాసాలకు న్యాయం జరగద్దా? నేతకాని వాళ్ళకి న్యాయం జరగద్దా? ఒలేదాసాలకు న్యాయం జరగద్దా? కోసంగోళ్ళకు న్యాయం జరగద్దా? మిథిలా వరకు న్యాయం జరగద్దా? నేను చెప్పేది బాదు ఇప్పుడు 5% గ్రూపులో ఉండబడి 26 కులాలు ఉన్నాయి. అరే 26 కులాల్లో 20 కులాలు మేము ప్రత్యేక గ్రూప్ ఉంటా అంటున్నాయి. 26 కులాల జనాభా కలిస్తే 5%, మాలల జనాభా 5%. మరి అన్ని కలిస్తే 5% అయినప్పుడు మెజారిటీ కులాలు మాకు సపరేట్ గ్రూప్ కావాలంటారు. దాన్ని అంగీకరిస్తామా లేదా? మాదిగల నుంచి బుడగ జంగాలు వర్గీకరణ మాకు ప్రత్యేక గ్రూప్ కావాలన్నారు. 1,10,000 ఉన్నా కూడా సపరేట్ గ్రూప్ కావడానికి మేము సహకరిస్తున్నామా లేదా? కొన్ని కులాలను కలిపి మరి 1,33,000 పైగా ఉండబడే నేత కాని వాళ్ళ గ్రూపులో, లేదా మాలదాసర్లో, లేదా అది ఒలేదాసర్లో, లేదా మిథిలేవర్లో వీళ్ళందరూ కలిసి మాకు ప్రత్యేక గ్రూప్ కావాలంటున్నాం. తప్పేంటి? ఎవరు అవకాశాలు వాళ్ళకి దక్కాలన్నప్పుడు ఎవరి జనాభాకు అనుగుణంగానే వాళ్ళు పరిమితం కావాలి. మా జనాభా కంటే మించి పొందుతామనుకునే స్వార్థపరులు మాత్రమే వర్గీకరణ వ్యతిరేకిస్తారు. ఎందుకు ఆ స్వార్థం? మాదిగలకు అందరికీ న్యాయం జరగాలంటుండ్రు. మరి మాలలు మేమే దోసుకోవాలనే వైఖరిని ఇప్పటికైనా వీడనాడాలి కదా. చివరికి మాలల్లో మాలదాసర్లే కలిసి ఉండమనే కాడికి, మాలల్లో నేతకాని వాళ్ళే కలిసి ఉండమనే కాడికి, మాలల గ్రూపులో ఉండబడే ఒలేదాసర్లు మేము కలిసి ఉండమనే కాడికి, మాల గ్రూపులో ఉండబడే మిథిలేవర్లే మేము కలిసి ఉండమనే కాడికి ఎందుకు వచ్చింది చెప్పండి? మాదిగల వల్ల రాలేదు కదా. మాలల మీద మాల గ్రూపులు ఉన్న వాళ్ళకి అసంతృప్తి ఎందుకు పెరిగింది అంటే వాళ్ళతో కలిసి ఉంటే మాకు కూడా న్యాయం జరగదనే కాడ వాళ్ళకి ఆలోచన వచ్చేసింది. ఆలోచనకు అర్థం ఉన్నప్పుడు న్యాయం జరగాలి. కాబట్టి 5%, 4% కాదు, ఈ 59 కులాల్లో ఎవరికి ఎంత జనాభా ఉన్నదో అంత వాటా కోరుకునే హక్కు ప్రతి కులానికి ఉన్నది. ఆ కులానికి మేము సపోర్ట్ చేస్తాం. రీసెంట్గా చిలుకూరు బాలాజీ అర్చకుని పరామర్శించిన మందకృష్ణ మాదిగ గారు సో దళిత ఉపాధ్యాయుల పైన ఒక విద్యార్థి కాలు మొక్కు ఇచ్చినప్పుడు కానీ, లేకుంటే సూర్యాపేటలో దళితుడి పైన దాడి జరిగినప్పుడు కానీ వాళ్ళని ఎందుకు పరామర్శించలేరు అని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. పరామర్శించిన వాళ్ళు ఏం చేసిండో వాళ్ళు చెప్పానండి. పరామర్శించకపోయినా నేను వాళ్ళకి ఏం చెప్పానో చెప్తా.